ఓం 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 సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. ఈ వారం భగవద్గీత 2వ చాప్టర్ మనం ఇంకా 11వ శ్లోకానికి ముందున్నటువంటి సంబంధ భాష్యమే చూస్తున్నాం. నేను జ్ఞానిని కాదు, పండితుడని కాదు, గురువుని కాదు, నేను ఒక సాధకుడను మాత్రమే. ఐఎమ్ ఏ సీకర్. నా సాధనలో భాగంగా నేను ఈ స్టడీ అవర్ని నిర్వహిస్తున్నాను. ఇది నేను నేర్చుకోవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. మనము 2వ అధ్యాయము 11వ శ్లోకానికి ముందు ఉండే భాష్యాన్ని చూస్తున్నాము. ఇందులో సాంఖ్యులకు సాంఖ్య బుద్ధి, యోగులకు యోగ బుద్ధి గురించి చెప్పి, ఈ సాంఖ్య బుద్ధి ఉదయించడానికి ముందు ఆత్మకర్త భోక్త లాగా తీసుకొనబడుతుంది. దానికి తగిన విధంగా కర్మయోగం నిర్వహించబడతాయి అని తెలుసుకున్నాం. అలాగే ఆయన పరస్పర విరుద్ధ బుద్ధులైనటువంటి సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి ఒకే మనిషిలో ఒకే కాలంలో కలిసి ఉండడం కుదరదు. అది సాంఖ్య బుద్ధి వేరు, యోగ బుద్ధి వేరు అని శ్రీకృష్ణుడు చెప్పడం అంతవరకు చూశాం. ఆ తర్వాత సంబంధ భాష్యంలో చూస్తున్నాం. ఏం చెప్తున్నారంటే, ఈ విభాగము సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి అనే విభాగం భగవద్గీతలో ఇలా చెప్పబడింది కదా, అలాగే దానికి శృతి ప్రమాణం ఏమైనా ఉన్నదా, శృతులలో ఇలాగే చెప్పినారా అనేది చూసుకుంటే, శతపథ బ్రాహ్మణం అని ఒకటి ఉన్నది. అందులో కూడా అదే విధంగా విభాగం చేసి వర్ణిస్తోంది అని శృతిని కోట్ చేస్తున్నారు శంకరాచార్య. ఏమని? ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి. బృహదారణ్యకోపనిషత్ 4.4.22. ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి. ఏమని చెప్తున్నారు? ఏ వేదవేత్తలైతే వైరాగ్యంతో నిండి ఉన్నారో వారు ఆత్మలోకాన్ని మాత్రమే కోరువారై, అనగా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ని కోరరు. వారికి ఆత్మలోకమే లోకము, ఆత్మయే వారి లోకము. అనగా వారు ఆత్మజ్ఞానంతో నిండిన వారై ఆత్మలోకాన్ని మాత్రమే కోరువారై అని అర్థం. ఆత్మలోకం అంటే మళ్ళీ అది ఇంకో లోకం ఉంది, ఆ లోకానికి వెళ్తారు, అలా అర్థం చేసుకోకండి. ఆత్మలోకము అంటే ఆత్మయందే సంతుష్టులై ఉండువారు, ఆత్మనే కోరువారు అని అర్థం. ఆత్మలోకం వేరే లోకం ఉంది అలా ఆలోచించుకోకండి.
ఆత్మలోకాన్ని మాత్రమే కోరేవారు సన్యాసాన్ని తీసుకుంటారు అని బృహదారణ్యకోపనిషత్ 4.4.22లో చెప్పబడేది. ఈ విధంగా సర్వకర్మ సన్యాసమును విధించి ఆ విధి ఇదేమిటి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదము ఏదైనా చెప్పింది అంటే అందులో విధి నిషేధము అని రెండు ఉంటాయి. విధి అంటే ఇలా చెయ్యండి అని వేదం చెప్తుంది. ఇలా కావాలి అనుకుంటే ఇలా చెయ్యండి, ఆత్మలోకం కావాలనుకుంటే సన్యాసించండి అని చెప్తుంది. అది విధి. వేదాన్ని అనుసరించేవారు వేద విధి ఏంటో తెలుసుకుంటారు. వేద విధి ఏంటో తెలుసుకొని ఆ విధి ప్రకారంగా చేస్తారు. అలాగే వేదము నిషేధం కూడా చెప్తుంది, ఇలా చెయ్యకూడదు అని కూడా చెప్తుంది. వేదం దేన్నైతే నిషేధించిందో దానిని మనం చేయరాదు. సో విధి నిషేధం ఉంటుంది వేదంలో. సో సర్వకర్మ సన్యాసాన్ని విధించింది వేదం. ఎవరి కోసం విధించింది? అందరి కోసం కాదు. ఆత్మలోకాన్ని కోరువారు లోకమిచ్చంతో ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి. ఆత్మలోకాన్ని కోరువారు సన్యాసం తీసుకొనవలెను అని వేదం విధించింది. ఆ విధి వాక్యానికి శేషమైన వాక్యం ఏంటంటే ఇంకొక వాక్యం ఉంది. అదేంటంటే కిం ప్రజయా కరిష్యామో యేషాం నోయమాత్మాయం లోకః. బృహదారణ్యకోపనిషత్ 4.4.22లో ఏం చెప్తున్నారంటే అదే దానికి కంటిన్యూషన్ గా ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మలోకమే మాకు ఇష్టమైన లోకమై ఉండగా మాకు సంతానము గృహము వీటితో పని ఏమి అంటే పని లేదు అని చెప్తున్నారు. అంటే ఇది మీరు విడ్డూరంగా అనిపించవచ్చు. ఏంటి ఇలా చెప్తున్నారు, సన్యాసం తీసుకోమని చెప్తున్నారు, అలా మేము సంసారులం కదా, విపరీతంగా ఉందే ఈ జ్ఞానం ఏదో అంటే మీకు మోక్షము మీ కోరిక అయితే మీరు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించడం సన్యాసం కాదు, గడ్డం పెంచుకోవడం సన్యాసం కాదు, ఇల్లు వదిలిపెట్టడం సన్యాసం కాదు. పుత్రేషణ దారేషణ విత్తేషణ వీటి మీద అహంకార మమకారాల్ని వదిలిపెట్టడమే సన్యాసము. ఇల్లు వదిలిపెట్టడం సన్యాసం కాదు. పిల్లలు బంధువులు వీళ్ళ మీద మమకారము, వీరు నావారు అనే ఫీలింగ్, నా భార్య నా పిల్లలు అనే ఫీలింగ్, ఇది నా ఇల్లు, ఇది నా డబ్బు, నాకు ఇంకా డబ్బు కావాలి, ఈ డబ్బుతో నేను సుఖిస్తాను భోగిస్తాను అనే ఫీలింగ్, ఈ భావజాలం అంతా వదిలిపెట్టగలగడమే సన్యాసం. అలా సన్యసించినటువంటి వాడు ఇంట్లో ఉన్నా ఒకటే, బయటికి వెళ్ళిన అయితే అలాంటి వాడు ఇంట్లో ఉండి ఏం చేస్తాడు? కాబట్టి వాడు లోక కళ్యాణార్థం వాడు ఒక ఆశ్రమం, సన్యాసాశ్రమం అనేది ఒక కాషాయ అంబరం కట్టుకొని ఉండవచ్చును, ఆశ్రమ సన్యాసం తీసుకునవచ్చు. ఆశ్రమ సన్యాసం అందరూ తీసుకోవాలని రూల్ లేదు, కానీ మానసికంగా
సన్యసించడం అనేది ఒక వయసు వచ్చిన తర్వాత అందరూ చేయవలసిన పని. అదే పనిగా నేను నా పిల్లలు నా ప్రాపర్టీస్ అని పెట్టుకొని వెంపర్లాడుతూ ఉండే కంటే అంతా మనస్సుతో వదిలిపెట్టేసి సన్యసించడం ఉత్తమం. ఎవరికి ఉత్తమం? మోక్షం కావాలి అనుకునే వాళ్ళకు ఉత్తమం. నాకు మోక్షం అక్కర్లేదు, నేను నా బంధుమిత్రాదులతో సుఖిస్తాను, హాయిగా ఉంటాను అనుకునేవాడికి ఈ సన్యాసం ఎందుకు, మోక్షం ఎందుకు? కాబట్టి మీరు ఏ ఫలాన్ని కోరుతున్నారో దాన్ని బట్టే మీ కర్మ ఉంటుంది. అనగా సన్యసించడం కర్మ కాకపోయినా మీరు మోక్షాన్ని కోరిన వారైతే మీరు సన్యాసించడం చేయవలెను అని విధివాక్యం. మాకు ఆత్మలోకమే అభీష్టమై ఉండగా మాకు ఈ సంతానముతో పని ఏమి అని వేదం చెప్తుంది. అంటే పని లేదు అని చెప్తుంది. అదే ఉపనిషత్తుల్లో ఇంకా ఏం చెప్పారు? ఏం చెప్పారంటే తత్ర ఏవచ, అక్కడే ఏం చెప్పారంటే ప్రాగ్దార పరిగ్రహాత్ పురుష ఆత్మా ప్రాకృతో ధర్మ జిజ్ఞాసోత్తర కాలం లోకత్రయ సాధనం పుత్రం ద్విప్రకారంచ విత్తం మానుషం దైవంచ తత్ర మానుషం విత్తం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సో కామయత. ఏం చెప్పారంటే ఎవరికైతే నేను వేరే ఆత్మని ఉన్నాను, నేను ఒక కర్తను భోక్తను అని అనుకుంటారో అటువంటి వాడు, అలాంటి అజ్ఞాని ధర్మ విచారము చేసిన పిదప, అనగా బ్రహ్మచర్యము ఆశ్రమంలో ఉంటూ ధర్మ విచారము అంటే వేదాన్ని నేర్చుకొని వేద ధర్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత, అనగా కనీసం ఒక 12 సంవత్సరాలు గురుకులంలో అభ్యసించిన తర్వాత, వేదాన్ని అభ్యసించిన తర్వాత భార్యని స్వీకరించడానికి ముందు, ఇంకా భార్యని స్వీకరించలేదు వాడు, పెళ్లి చేసుకోలే, అప్పుడు వాడి మనసులో ఒక కోరిక కలిగింది. ఏమని? 3 లోకాలను నేను సాధిస్తాను అని వాడు కోరినాడు, అటువంటి బ్రహ్మచారి. ఏంటా 3 లోకాలు? భూలోకము అనగా ఈ లోకం, ఈ లోకంలో నేను సాధించాలి అనగా నాకు ఒక పుత్రుడు కావాలి. పుత్రుడు అంటే ఏమిటి? పుత్రుడు ఉంటే ఈ లోకాన్ని ఎలా సాధిస్తాము అంటే, నేను మళ్ళీ ఈ లోకానికి రావాలి అంటే పుత్రుడే సాధనం. అనగా పుత్రుడు వేరు తండ్రి వేరు అని కాదు, తండ్రే పుత్రుడు, పుత్రుడే తండ్రి. పుత్రుడి రూపంలో ఉన్నది తండ్రే. నాకు మరి ఒక జన్మ అంటే నా పుత్రుడి రూపంలోనే నేను జన్మ తీసుకున్నాను. ఈ విధంగా పుత్ర సంతతి, పుత్రాన్ని ఇక్కడ ఇచ్చారు అంటే మరి పుత్రిక కాదా అని మీరు అడగకూడదు. పుత్రిక కూడా అంతే. పుత్రులు పుత్రికలు అందరూ కూడా ఆత్మస్వరూపమే. పుత్రిక పుత్రుడు, పుత్రుడు అన్నారు అంటే పుత్రిక అని చెప్పకపోయినా చెప్పినట్టే భావించుకోవాలి శాస్త్రంలో. ఇప్పుడు శాస్త్రంలో కన్ను అని చెప్పారు అంటే చెవి ముక్కు నోరు చర్మము చెప్పినట్టే, అన్ని ఇంద్రియాలు చెప్పినట్టే. కన్ను అనే ఇంద్రియం గురించి చెప్పారు అంటే చెవి ముక్కు నోరు చర్మం గురించి చెప్పినట్టే, చెప్పకపోయినా చెప్పినట్టుగానే భావించుకొని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పుత్రుడు అని చెప్తారు, అనగా పుత్రుడు మాత్రమే అని అర్థం చేసుకోకూడదు. పుత్రుడైనా
పుత్రిక అయినా ఎవరైనా సరే ఆత్మస్వరూపమే. తండ్రియే తల్లియే. మళ్ళీ తండ్రి అని చెప్పారు కదా, మరి తల్లి కాదా? ఇలా మాట్లాడకూడదు. తండ్రియే తల్లియే మళ్ళీ పుత్రుడి రూపంలో పుత్రిక రూపంలో జన్మించారు అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకాన్ని సాధించాలి అంటే పుత్రుడి రూపంలో సాధిస్తారు. అలాగే పరలోకంలో సాధించాలంటే మరి మరణించిన తర్వాత నేను స్వర్గానికి పోవాలి. దానికేంటి సాధనము? ఈ లోకంలో నేను సాధించాలి అంటే కరెన్సీ ఏంటి? నేను పుత్రుణ్ణి సాధించాలి. పరలోకానికి వెళ్ళాలంటే దానికి కరెన్సీ ఏమిటి? దానికి విత్తము ఏమిటి? అది 2 రకాలైన విత్తములు కలవు, డబ్బులు కలవు. డబ్బులు కరెన్సీ కలదు. పరలోకాన్ని సాధించాలంటే ఒకటి మానుష విత్తము, అది కర్మ. కర్మ చేయడం ద్వారా. కర్మ అంటే ఏ పని అంటే ఆ పని చేసేసి నేను కర్మ చేసేసానంటే కాదు. వైదిక కర్మ చేయాలి. వైదిక కర్మ చేసి ఆ కర్మ ఫలితంగా నేను స్వర్గానికి పోతాను అని తెలుసుకోవాలి. వైదిక కర్మ చేయడం ద్వారా నేను స్వర్గానికి పోతాను అనగా నేను ఏదో యజ్ఞం చేశాను, యాగం చేశాను, క్రతువు చేశాను, వాయి చేయడం వల్ల స్వర్గానికి పోతాను. సోమయజ్ఞం చేస్తే స్వర్గలోకానికి పోతాను అనేది ఒక నమ్మకము. అటువంటి కర్మ అది మానుష విత్తం ఎందుకయింది? ఎందుకంటే కర్మ దేనితో చేస్తారు? చేతులతో, శరీరంతో, మనసుతో మీరు ఒక 2 ఎండు పుల్లలు యజ్ఞహోమంలో వేసి, నెయ్యి వేసి, అగ్ని రాల్చి, మంత్రాలు చెప్పి ఏదో చేస్తారు. ఏదో ఒక రిచువల్ చేస్తారు. అది మానుష కర్మ, మానుష విత్తము. అలా చేయడం వల్ల దాని ఫలితం వస్తుంది. ఇది ఒక లెవెల్లో ఉంటుంది. ఇదే హై లెవెల్ కాదు, దీనికంటే హై లెవెల్ దైవ విత్తం. దైవ విత్తం అంటే ఏంటంటే అది ఉపాసన. వేదంలో మనకి యజ్ఞం ఎలా చేయాలో చెప్పారు, ఉపాసన ఎలా చేయాలో చెప్పారు. ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం ఒక దేవతను ఉద్దేశించి ఉంటుంది. అది శరీరంతో చేస్తారు. అదే యజ్ఞం అయిన తర్వాత దాన్ని ఉపాసన, ఆ దేవత మీద ఒక ఉపాసన చెప్పబడుతుంది. ఆ దేవతని మానసికంగా పూజ అనుకోండి. పోని దేవత గురించి మానసికంగా పూజ చేయుట, మెడిటేషన్ చేయుట దేవత మీద. మీరు మెడిటేషన్ అనగా ఈ రోజుల్లో మెడిటేషన్స్, రకరకాల మెడిటేషన్స్ చెప్తున్నారు. అవి కాదు మనం తెలుసుకోవాల్సింది. వైదిక యజ్ఞం చేసిన తర్వాత ఆ దేవత మీద ఒక ఉపాసన చెప్పబడుతుంది. ఎలా చెయ్యాలో నేర్పిస్తారు. దాన్ని ఉపాసన అంటారు. ఆ ఉపాసన ఫలితంగా ఆ దేవతా లోకానికి మనం వెళ్తాము. మానుషవిత్తమైనటువంటి యజ్ఞము చేయుట వలన, మనం కర్మ చేయటం వలన ఒక లోకానికి వెళ్తాము, స్వర్గలోకానికి వెళ్తాము. దాని ఫలితము అల్పంగా ఉంటుంది. ఉపాసన ఫలితము కొంచెం అధికంగా ఉంటుంది. ఎందుకంటే అది మానసికము, సూక్ష్మము. కర్మ స్థూలము, జడము. దాని ఫలితము తక్కువగా ఉంటుంది. మానసికము, సూక్ష్మము అయినటువంటి ఉపాసన ఫలితము ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు జపతప ధ్యానాదులు ఒక దేవత మీద చేస్తారో ఆ దేవతా లోకానికి వెళ్తారు. వెళ్ళి ఆ దేవతతో కలిసి ఉంటారు. అయితే ఇది కూడా పర్మనెంట్ కాదు. ఆ ఉపాసనా బలం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాక తప్పదు. సో మానుష విత్తము కర్మ. ఆ కర్మ చేయడం వలన పితృలోకాన్ని సాధిస్తాము. పితృలోకం అంటే చంద్రలోకం, స్వర్గలోకం. దానికే స్వర్గం. దైవ విత్తమైనటువంటి ఉపాసన చేయడం వల్ల
దేవలోకాన్ని సాధిస్తాడు, ఇంద్రలోకాన్ని సాధిస్తాడు. సో ఈ బ్రాహ్మణుడు, ఈ బ్రహ్మచారి వేదాధ్యయనం చేశాడు. చేసి ఆ వేదాధ్యయనం చేసినప్పుడు అతనికి చెప్పారు, నాయనా ఇలా భూలోకం ఉన్నది, భువర్లోకం ఉన్నది, సువర్లోకం ఉన్నది, వాటిని సాధించాలి అంటే నీవు పుత్రుణ్ణి కనాలి, పుత్రికనో పుత్రున్నో కనాలి. కర్మ చేస్తే చంద్రలోకాన్ని పొందుతావు, సోమలోకాన్ని పొందుతావు. ఉపాసన చేస్తే దైవలోకాన్ని, దేవలోకాన్ని పొందుతావు అని చెప్తారు వేదంలో. అప్పుడు వీడికి కోరిక పుడుతుంది, నేను ఆ లోకాలకి వెళ్ళాలి, నేను మళ్ళీ భూలోకాన్ని సాధించాలి, మళ్ళీ చంద్రలోకానికి వెళ్ళాలి, ఇంద్రలోకానికి వెళ్ళాలి అని వాడిలో కోరిక పుడుతుంది. మరి ఆ కోరిక పుట్టినవాడు అది సాధించాలని ప్రయత్నం చేస్తాడు కదా. ప్రయత్నం చేయాలంటే పుత్రుణ్ణి సంపాదించాలి. పుత్రుణ్ణి సంపాదించాలంటే సాధన ఏమిటి? ఒక భార్యని వివాహం చేసుకోవాలి. అందువలన వాడు గృహస్థుడవుతాడు, అందువలన వాడు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు? భూలోకాన్ని సాధించాలి, భువర్లోకాన్ని, సువర్లోకాన్ని, చంద్రలోకాన్ని సాధించాలి. కాబట్టి ఇప్పుడు ఈ వైదిక కర్మ చేయాలి అంటే భార్య ఉండాలి. అధికారం ఏంటి? వీడు బ్రహ్మచారి యజ్ఞం చేయడానికి పనికిరాడు. బ్రహ్మచారికి యజ్ఞం చేసే అధికారం లేదు. గృహస్థు మాత్రమే యజ్ఞం చేయాలి. గృహస్థ అవ్వాలి అంటే భార్యను స్వీకరించాలి. భార్య లేనివాడు యజ్ఞం చేయడానికి పనికిరాడు. అలా కొన్ని నియమాలు ఉంటాయి. భార్య ఉన్నవాడు మాత్రమే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడానికి భార్య కావాలి. అందువలన వాడు పెళ్లి చేసుకుంటాడు. అంతేగాని వాడు ఈ లోకంలో, అంటే వైదిక ధర్మం ప్రకారం చూస్తే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఈ లోకంలో సుఖించడానికి చేసుకుంటున్నారు, కలిసి ఉండడానికి చేసుకుంటున్నారు. కానీ వైదిక ధర్మంలో గృహస్థు అనే ఆశ్రమం స్వీకరించేవాడు ఈ లోకంలో సుఖించడానికి తీసుకోవడం లేదు. వాడు పరలోకాన్ని సాధించడానికి, కర్మ చేయడానికి, అధికారం పొందడానికి భార్యని స్వీకరిస్తాడు. ఇది వైదిక ధర్మంలో గృహస్థాశ్రమం యొక్క రహస్యం. అందుచేత వాడు వివాహం చేసుకుంటాడు, చేసుకొని కర్మ చేస్తాడు. ఇది ఒక బ్రహ్మచారి చేసే పని. ఈ విధంగా సో ఇప్పుడు మీరు చూశారంటే ఆ బ్రహ్మచారికి ఒక కోరిక కలిగినది. ఏం కోరిక కలిగినది? నేను భూలోకాన్ని సాధించాలి, మళ్ళీ చంద్రలోకాన్ని సాధించాలి, ఇంద్రలోకాన్ని సాధించాలి అని వాడికి కోరిక కలిగింది. ఎందుకు కలిగింది? వాడు వేదవాక్యాలు విన్నాడు కాబట్టి వాడికి కలిగింది. వేదం చెప్తుంది చంద్రలోకం ఉంది, ఇంద్రలోకం ఉంది అని చెప్తుంది కాబట్టి వాడికి ఆ లోకాలు చూడాలి అనే కోరిక కలిగింది. కోరిక కలగడం వలన ఆ కోరికలు తీర్చుకోవడానికి వాడు వైదిక కర్మ చేయాలి. ఇప్పుడు ఈ కోరిక ఎందుకు కలిగింది? ఇప్పుడు భూలోకంలో నేనున్నా కాబట్టి నాకు కొన్ని కోరికలు ఉంటాయి, తీర్చుకోవాలి. అలాగే స్వర్గలోకానికి వెళ్ళాను అంటే ఇంకా మంచి శరీరం వస్తుంది, ఇంకా మంచి భోగాలు లభిస్తాయి. ఇదే కదా మనుషుల తాపత్రయం, మంచి భోగాలే కదా కావాలి. సో అల్టిమేట్లీ ఇహలోకమైన పరలోకమైన మనిషికి కావాల్సింది భోగాలు. అది ఈ లోకమైనా కానీ, స్వర్గలోకమైనా కానీ, ఈ శరీరమైనా కానీ, ఇంకొక శరీరమైనా కానీ, మనిషి ఈజ్ డ్రివెన్ బై డిజైర్స్, భోగాస్, ప్లెజర్స్. భోగాల్ని అనుభవించడం కోసమే వాడు ఏ పని చేసినా చేస్తాడు. భోగాన్ని అనుభవించాలంటే ఎలా అనుభవిస్తాడు? శరీరం ఉంటే అనుభవిస్తాడు, శరీరంతో అనుభవిస్తాడు. సో నేను ఈ శరీరాన్ని అనే భావన ఉన్నవాడే
ఉన్నవాడికే కోరిక పుడుతుంది. సో మరి నేను ఈ శరీరాన్ని అనే భావన ఉన్నది అంటే అది మరి అజ్ఞానమే కదా. నేను అనేది చైతన్య శక్తి. నేను ఆత్మస్వరూపాన్ని అనే భావనని విడిచిపెట్టి నేను ఈ శరీరాన్ని అనే భావనను పట్టుకొని ఈ శరీరంతో భోగాన్ని అనుభవించాలి అనే భావనను పట్టుకొని స్వర్గాన్ని పొందాలి అనే భావనను పట్టుకొని కర్మ చేయాలి కాబట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఈ విధంగా అజ్ఞానము తద్వారా కామన, అజ్ఞానం వలన కామన, అటువంటివి ఉన్నవాడికి మాత్రమే ఈ కర్మలు, ఈ శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు, ఈ విధి విధానము వేదము విధించినది అని శంకరాచార్య చెప్తున్నారు. ఎవరికైతే ఈ కామనలే లేవో, నాకు స్వర్గలోకం వద్దు, ఇంద్రలోకం వద్దు, నాకు భూలోకం కూడా వద్దు, నాకేమీ వద్దు అనుకునేవాడికి కర్మలతో పని ఏమి? ఏ పని లేదు. కాబట్టి ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరం నాకు లేదు అని సన్యాసించిన వాడు తెలుసుకుంటాడు. అటువంటి వాడు సన్యాసిస్తాడే కానీ ఇంద్రలోకం కావాలి, చంద్రలోకం కావాలి, భూలోకం కావాలి, నేను మరణించిన తర్వాత ఇంకో లోకం పోవాలి అనుకుంటే కర్మ చేయక తప్పదు. కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఫలితాన్ని అనుభవించడానికి మరి ఒక శరీరము, మరి ఒక శరీరం తీసుకుంటే సుఖ దుఃఖాలు వెన్నంటే ఉంటాయి, పుణ్యపాపాలు వెన్నంటే ఉంటాయి, సుఖ దుఃఖాలు వెన్నంటే ఉంటాయి. సో ఈ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాల పరంపర అలా కొనసాగుతూ ఉంటుంది. అని ఈ విధంగా కోరికలు కలవానికి మాత్రమే శ్రౌత కర్మలను విధించినది శాస్త్రము. శాస్త్రం అంటే వేదము. వేదము శ్రౌత కర్మలను విధించినది. ఎవరి కోసం విధించింది? అయ్యో నేను పూజలు చేయాలి కదా అంటే మీరు సంకల్పం చేసుకొని నేను ఈ సంకల్పంతో పుణ్యలోకాలకు వెళ్ళాలి అని మీరు సంకల్పం చేసుకుంటే పూజ చేయాల్సి వస్తుంది. చేసుకుంటే ఇంకో శరీరం వస్తుంది. అలాగే ఈ విధంగా సకల కర్మను, వైదిక కర్మని కోరిక ఉన్నవాడికి మాత్రమే వేదము విధించినది. అటువంటి కామనల నుండి కోరికల నుండి పైకి ఎదుగవలెను. కొద్దిమంది ఎదుగుతారు. నాకు ఈ కోరికలు వద్దు, నాకు ఇంద్రలోకం వద్దు, చంద్రలోకం వద్దు, నాకు వద్దురా బాబు అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఎక్కడో నోటికి ఒకళ్ళిద్దరు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ కోరికల నుండి వ్యుత్థానము అనగా పైకి ఎదుగుట. ఇప్పుడు నీళ్లు చూడండి, పైనుంచి కింద పడుతూ ఉంటుంది. దానికి ఎదురుగా మనం పైకి వెళ్ళగలమా? జలపాతం పైనుంచి కింద పడుతూ ఉంటుంది. కొన్ని అమెజాన్ లాంటి రివర్లో చేపలు పైకి ఈదుతాయట. అలాగే అలా లోకం పోకటికి విరుద్ధంగా వెళ్ళడాన్ని వ్యుత్థానము అంటారు. ఈ విధంగా కొద్దిమంది మాత్రము వ్యుత్థానము చేసి సన్యాసం తీసుకుంటారు అని శృతియే చెప్తున్నది. బృహదారణ్యకోపనిషత్తులో శృతే చెప్తుంది. ఆత్మ అనే లోకాన్ని మాత్రమే కోరుతూ కామనలు లేని సాధకునకు వ్యుత్థానమును శృతి విధించింది. ఎక్కడ విధించిందంటే బృహదారణ్యకోపనిషత్తులో శృతి చెప్పింది. ఏం చెప్పింది? ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి అని చెప్తుంది. నాకు పిల్లలతో పనేముంది అనుకుంటాట వాడు. నాకెందుకు అంటే, ఇక్కడ మీరు పిల్లలతో పనేముంది అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి ఇక నాకు పిల్లలతో పనేముంది అలా చెప్పకూడదు. పిల్లలతో పనేముంది అంటే నేను మళ్ళీ భూలోకాన్ని పొందడానికి ఇచ్చగించట్లేదు అని చెప్పినట్టు. నాకు పిల్లలతో పనేముంది అంటే
పుత్రుడుంటే మనకి భూలోకాన్ని సాధించినట్టు అవుతుంది, భూలోకాన్ని పొందినట్టు అవుతుంది. నాకు పుత్రుడితో పని ఏముంది అంటే నాకు మళ్ళీ భూలోకంతో పని లేదు అని చెప్పినట్టు. అంతేగాని పుత్రుడిని కనేసి నాకు పుత్రుడితో పని ఏముంది, నేను వదిలేస్తాను, అలా కాదు, అలా చెప్పలేదు శృతి. నాకు మళ్ళీ భూలోకంతో పని లేదు, నాకు పుత్రేషణ లేదు, పుత్రేచ్ఛ లేదు, అందుచేత నాకు మళ్ళీ పుట్టాల్సిన ఇష్టం లేదు. దానివలన నేను భార్యను స్వీకరించాల్సిన అవసరం లేదు, గృహస్థు ధర్మం స్వీకరించాల్సిన అవసరం లేదు, బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసాన్ని తీసేసుకుంటాను అనుకునే వాళ్ళు, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అయితే 199 మంది గృహస్థుల్లాగే ఉంటారు. వాళ్ళకి ఈ దారులు ఉన్నాయని కూడా తెలియదు, ఈ వైదిక ధర్మం తెలియదు. అసలు వేద విహిత కర్మలు ఉన్నాయని కూడా ఈ రోజులో ఎవరికీ తెలియదు. గృహస్థ ధర్మం ఎందుకు తీసుకుంటున్నాం, గృహస్థుల్లాగా ఎందుకు అవుతున్నాం, పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఏం చెప్తారు? వేద కర్మను చేయడానికి, వైదిక కర్మను చేయడానికి నేను భార్యను స్వీకరిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారు ఈ రోజుల్లో? పెళ్లి చేసుకోవడం అనేది ఒక స్త్రీ పురుషుల దీని గురించి కాదు కదా. వైదిక కర్మ చేయడానికి భార్య అవసరం, అందుకోసం చేసుకుంటున్నాను అనేది అదొక గృహస్థ ధర్మం యొక్క లక్షణం. అతిథులని, అభ్యాగతులని ఆదరించుట, పంచయజ్ఞాలు చేయుట, ఈ విధంగా మోక్ష మార్గంలో ముందుకెళ్ళడానికి ఒక భార్యని స్వీకరిస్తున్నాను అని ఎంతమంది తెలుసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? అలాగే వేదం విహించినటువంటి కర్మలకు ఆత్మజ్ఞానముతో సముచ్చయము అనగా కలిపి అనుష్ఠించుట, ఆత్మజ్ఞానానికి ఆత్మజ్ఞానము, వేద కర్మలకి వేద కర్మలు, వేద విహిత కర్మలు రెండు కలిపి చేసేస్తాము అంటే నాకు కోరికలు ఉంటాయి, నేను స్వర్గానికి పోవాలి, నాకు మోక్షము కావాలి, ఇటువంటివి చెప్పే ఉద్దేశం భగవంతుడికి ఉన్నట్లయితే అటువంటప్పుడు ఈ శృతి చెప్తున్నటువంటి ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఇప్పుడు మనం కోట్ చేసినటువంటి ఈ శృతి వాక్యము అసంగతమవుతుంది, అసంబద్ధమవుతుంది. అంటే మీరు శృతినే కాంట్రడిక్ట్ చేసినట్టు అవుతుంది. అది ఎప్పుడు చేయకూడదు. శృతి ఏం చెప్తుందో అది ఫైనల్ వర్డ్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీ వర్డ్ నా వర్డ్ కాదు, శృతి వర్డ్ ఫైనల్. శృతి అలా చెప్పింది, ఈ లోకం నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ప్రబ్రజంతి, వాడు సర్వకర్మ సన్యాసం తీసుకుంటాడు అని శృతి చెప్తుంది. శృతి చెప్పిన తర్వాత దాన్ని కాదని, దానికి విరుద్ధంగా మనం వాదించడానికి లేదు. శృతిని ఎవరైతే అంగీకరిస్తారో వారే ఆస్తికులు, శృతిని అంగీకరించని వారు నాస్తికులు. నాస్తికులతో మనకి వాదము లేదు. ఆస్తికులలో శృతిని అంగీకరించిన పక్షంలో, ఇప్పుడు కృష్ణుడు అలా కాకుండా దానికి విరుద్ధంగా చెప్తే భగవద్గీత శృతి విరుద్ధం అవుతుంది, అప్పుడు అది ప్రమాణం అవదు. శృతికి విరుద్ధంగా వెళ్ళేవి ఏది ప్రమాణం అవదు. శృతి ఏం చెప్తుందో దానికి అనుసరించి ఉండే శాస్త్రాలే ప్రమాణం అవుతాయి. కాబట్టి ఒకవేళ భగవంతుడు విరుద్ధంగా చెప్పి ఉన్నట్లయితే, కర్మ జ్ఞానము సముచ్చయంగా చేయాలని చెప్పి ఉన్నట్లయితే అప్పుడు ఈ శృతి వాక్యము అసంబద్ధమవుతుంది. అలా జరగడానికి వీలు లేదు. కాబట్టి భగవానుడు అలా చెప్పి ఉండలేదు అని అభిప్రాయము. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు మీరు చెప్తున్నాన్ని బట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి, టైం లేకపోవచ్చు. అయితే ఇప్పుడు
భూలోకాన్ని సాధించాలనుకుంటే గృహస్థ ధర్మాన్ని వివాహం చేసుకొని పుత్రులు బిడ్డలు కావాలని అనుకుంటాము. అంటే పుత్రులని కన్నంత మాత్రాన మనకు కోరికల కోసమేనా? అంటే అది కాదు, ఈ భూలోకంలో మీరు ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఈ శరీరం పడిపోతుంది కదా, మళ్ళీ భూలోకంలో ఎలా ఉంటారు? ఉండలేరు కదా. ఉండాలనుకున్న వాళ్ళకే బిడ్డలు కావాలి అనుకోవాలా? అంతే కదా మరి. అంటే నేను భూలోకంలో ఉండాలి అనుకుంటే అప్పుడు నా ఇంకొక రూపమైనటువంటి పుత్రుణ్ణి జన్మిస్తాడు. సరే, ఇప్పుడు నేను సరిగ్గా అడగలేకపోతున్నాను. అంటే పుత్రుడు ఉన్న తర్వాత కూడా పుత్రులు ఈ రోజుల్లో సరిగా చనిపోయిన తర్వాత సరైన వాళ్ళకు ఉత్తమగతులు కనిపించే కార్యాలు చెయ్యకపోతే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? పుత్రులు ఏ కార్యాలు చేయలేదనుకో, పితృకార్యాలు చేయడం లేదు ఈ రోజుల్లో, పుట్టినా కూడా, అప్పుడు వాళ్ళు రాలేరా తిరిగి రావడం అనేది ఏముండదండి. పుత్రుడి రూపంలో మీరే ఉన్నారు. మీరు అనుకున్నట్టు మీరు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అట్లా ఉండదు. అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. అంటే పుత్రుడు లేకపోతే ఇంకా గతి లేదు, తిరిగి వచ్చే అవకాశమే లేదు, అంతేనా? బిడ్డలు లేకపోతే అలా మీరు అర్థం చేసుకోవద్దు. మీరు అలా నేను చెప్పింది ఒకలాగా చెప్పాను, మీరు ఇంకొకలాగా అర్థం చేసుకున్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే మీరు వేరు పుత్రుడు వేరు అని అర్థం చేసుకుంటున్నారు. మీరు వేరు పుత్రుడు వేరు కాదు, మీరే పుత్రుడి రూపంలో ఉన్నారు. మీరే, మీ పుత్రుడు వేరే కాదు, మీ రూపమే, మీరే మీ పుత్రుడి రూపంలో ఉన్నారు. మీరే మీ పుత్రుడి రూపంలో ఉన్నారు. అంటే మీరు మీ భూలోకంలో ఉండదలుచుకుంటే మీ పుత్రుడి రూపంలో మీరు భూలోకంలో ఉంటారు, మీ పుత్రుడి రూపంలో మీరు భూలోకంలో ఉంటారు. అంటే ఇప్పుడు యజ్ఞయాగాదులు అవి లౌకికమైన వాటి కోసం అంటే ఇప్పుడు వర్షాలు కావాలన్నా లేకపోతే పుత్రకామేష్టి యాగాలు యజ్ఞాలు లౌకిక కర్మల కోసం, లౌకిక వాంఛలు తీర్చుకోవడానికి, ఉపాసన దైవ సన్నిధికి వెళ్ళడానికి, మోక్షం, అంతే కదండి. ఉపాసన మీరు ఏ దేవత మీద ఉపాసిస్తారో ఆ దేవతా లోకానికి వెళ్ళి ఆ దేవతతో పాటు కలిసి జీవిస్తారు. నాకు నిష్కాలాలు చెప్పేదేమో అడితిప్పి ఇడితిప్పి ఏది చెప్పినా కృష్ణుడు హరే కృష్ణ హరే రామ అనుకోమంటారు. అది ఏ దేవుడేనంట, ఏ దేవుడు కాదంట, కృష్ణుడే సుపీరియర్ అంట, మిగిలిన వాళ్ళంతా ఆయన అసిస్టెంట్లు అంట. అది ఏమి థియరీయో నాకు అర్థం కాలేదు. దాని గురించి మనకు ఎందుకు లేండి, అనవసరం అనుకోండి. అంటే నేను మొదటి నుంచి ఎక్కువ అద్వైతంలోనే వింటున్నాను కాబట్టి నాకు ఇదే నచ్చిందేమో తెలియదు. అంటే అఫ్కోర్స్ నేనేమి నేను ఎక్కువ అమ్మవారికి చేస్తాను, అంటే నా కాన్సన్ట్రేషన్ అక్కడే వస్తుంది. ఏం చేయమంటారు, అంతే. చేసేదేం లేదండి, అమ్మవారిని ధ్యానించుకోండి. అమ్మవారు కూడా భగవత్ స్వరూపమే. మీరు అమ్మవారిని ధ్యానించుకున్నారంటే మీరు అమ్మవారి లోకానికి వెళ్తారు, అమ్మవారితో కలిసి ఉంటారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అంటే దీనికి సంబంధం లేని ప్రశ్న. ఇప్పుడు దత్తాత్రేయుల వారి దగ్గర వేదములు 4 శునకముల రూపంలో ఉన్నాయి. అది శునకుల రూపము అంటే శునకములు పూజనీయముల అనా? ఎందుకు శునక రూపం? మీరు ఇలా పురాణాలలో రాసిన దాని గురించి నన్ను అడగద్దు. దాని గురించి నేను ఏ కామెంట్ వేయను. దాని అర్థం ఏంటంటే వేదములు ఆయనను అనుసరిస్తాయి అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు
ఎప్పుడైనా కానీ పురాణాల్లో రాసేదాన్ని సింబాలిక్ గా అర్థం చేసుకోవాలి, కానీ ఒక మనిషి 3 తలలతో ఉండి అతని వెంట 4 కుక్కలు నడుస్తున్నాయని మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు తెలుసుకోండి. అంటే భగవంతుడు అన్ని ప్రాణుల్లోనే ఉన్నాడు కాబట్టి మనం పాముల్ని పూజిస్తున్నాం. మీరు భగవంతుడిని అనుసరించి వేదాలు ఉంటాయి అని చెప్పడానికి అలా చెప్పారు అని మీరు అర్థం చేసుకోండి. భగవంతుడిని అనుసరించి వేదాలు ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలి, కానీ 4 కుక్కల రూపంలో ఉన్నాయి, ఇప్పుడు నేను కుక్కల్ని పూజిస్తాను అలా అర్థం చేసుకోకూడదు. దత్తాత్రేయుడు అనే ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనకి 3 తలలు ఉన్నాయి, అలా మీరు భావించి అలా అర్థం చేసుకుంటే మీరు అసలు మీకేమి అర్థం కానట్టే. దత్తాత్రేయుడు అని 3 తలలు ఎందుకు పెట్టారు? బ్రహ్మ విష్ణు శివుడు అని చెప్తా. అంటే ఏంటి? సృష్టి స్థితి లయాలు చేసే కారకుడు, సృష్టి స్థితి లయాలు ఎవరి నుంచి వస్తాయో ఆయన దత్తాత్రేయుడు అని చెప్పడానికి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం చెప్పడానికి ఒక తల బ్రహ్మ, ఒక తల విష్ణు, ఒక తల శివుడు. ఇప్పుడు మీరు బొమ్మలు వేసేటప్పుడు ఎలా వేస్తారు, ఎలా చూపిస్తారు సృష్టి స్థితి లయాల్ని? చూపించలేరు కదా. మీరు ఇప్పుడు చూడండి, ప్రకృతిలో చూడండి, ఒక జీవి పుడుతుంది, అక్కడ బ్రహ్మగారు మీకు కనిపిస్తారు. ఒక జీవి పెరిగి బతుకుతుంది, అక్కడ మీకు విష్ణువు గారు కనిపిస్తారు. ఒక జీవి మరణిస్తుంది, అక్కడ మీకు రుద్రుడు కనిపిస్తాడు. మీ కళ్ళ ముందే మీకు దత్తాత్రేయుడు కనిపిస్తున్నాడు కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవాలి, కానీ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకు 3 తలలు ఉంటాయి, ఆయన 4 కుక్కలు ఉంటాయి, ఆ కుక్క ఒక్కొక్క కుక్క ఒక్కొక్క వేదం, ఇదే మీకు అర్థం చేసుకోవాల్సింది. మీరు సింబాలిక్ గా ఏదైతే చెప్పబడిందో దాన్ని వెనక ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలి, కానీ మీరు లిటరల్ గా తీసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూడండి, మీరు ఎంతో మంది ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఏమి ఇస్తాడు? ఒక కాగితం మీద ఏవో కొన్ని గీతలు, రెక్టాంగిల్స్ వేసి ఇస్తాడు, క్యాడ్ డయాగ్రామ్ ఇస్తాడు. అది ఒక నమూనా మాత్రమే, ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. దానిని సివిల్ ఇంజనీర్ తీసుకొని దానితో ఒక స్ట్రక్చర్ నిలబెడతాడు. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ అనేది మీకు ఒక నమూనాగా ఒక దాన్ని సూచించడానికి ఉద్దేశించి, అందులో ఒక గీత ఉంది అంటే అది దేన్నో సూచిస్తుంది. అలాగే పురాణాల్లో చెప్పినటువంటి ఈ పురుషులు కానీ, ఈ దేవతలు, వాళ్ళకుండే వాహనాలు, ఇవన్నీ కూడా నిజంగానే అక్కడ ఒక మనిషి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎద్దెక్కి తిరుగుతూ ఉంటాడు, దున్నపోత ఎక్కి తిరుగుతూ ఉంటాడు, అలా అర్థం చేసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్కిటెక్ట్ గీసిన డయాగ్రామ్ లో ఆయన ఒక చిన్న గీత పెడతాడు, ఆ గీత పెట్టిన ఇది సివిల్ ఇంజనీర్ కి అర్థం అవుతుంది. అలా శ్రీచక్రం అంతే అంటారా? శ్రీచక్రం అలా అంతే అంటారా? ఒక నమూనా అనుకోవాలా? నమూనా అంతే, అది అందులో ఒక్కొక్క గీత ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది అదే అంతే. అంతేగాని నిజంగానే ఇట్లా ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటాడు, ఆయన 3 తలలు ఉంటాయి, ఆయన చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, అలాంటి ఆయన నేను వెతుక్కుంటూ పోతాను సహయాద్రికి అనుకుంటే ఎలా? నేను అట్లా అనుకోలేదు. ఇప్పుడు ప్రకృతి అంతటిని భగవంతుడు సృష్టించాడు, మనుషుల్ని సృష్టించాడు, యానిమల్స్ ని సృష్టించాడు కాదు, సృష్టిస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు నేనే భగవంతుడు నాలో ఉన్నట్టే జంతువుల్లో కూడా ఉన్నప్పుడు జంతువులు కూడా పూజనీయమా? వాటిని కూడా మనం దేవాలయం లాంటి ప్లేస్లోకి ఎందుకు తీసుకురాకూడదని కొంతమంది వాదిస్తున్నారు. దాని గురించి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఏనుగులోనో, ఒక కుక్కలోనో, పందిలోనో కూడా భగవంతుడి రూపం ఉంది కదా, దాని ఎందుకు దేవాలయంలోకి ఎందుకు వస్తే ఏమి తప్పు అని అడుగుతున్నారు. ఇప్పుడు మరి
సరేనండి, మనకి అలాంటి ఆర్గ్యుమెంట్స్ లోకి మనం వెళ్ళొద్దు. ఒక్కొక్క వస్తువుకి దానికి ఉండే ఫంక్షనాలిటీ దానికి ఉంటుంది. అది ఇప్పుడు మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయంటే ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్సెస్ ని రికగ్నైజ్ దేవుడికేమీ తేడా లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అద్వైత దృష్టిలో చూస్తే గోవు ఎంత పవిత్రమో శూకరం కూడా అంతే పవిత్రం. ఓకే, అద్వైత దృష్టిలో రెండిటికి తేడా లేదు. రెండిట్లోనూ మనకి మన చైతన్య శక్తి, ఈశ్వరుడు, శివుడు ఒకే రకంగా ఉన్నారు. మీరు ఎప్పుడైతే అద్వైత దృష్టిని వదిలిపెడతారో, అద్వైత దృష్టిని వదిలిపెట్టి చూసినట్లయితే అప్పుడు మీకు భేదాలు కనబడతాయి. ఇప్పుడు భగవంతుడు వరాహావతారం ఎత్తినాడు. మీరు భగవంతుడు వరాహావతారం అటు వెళ్ళొద్దు, నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేయండి. మీరు అద్వైత దృష్టితో చూస్తే ఆవైనా పందైనా ఒకటే, అందులో చైతన్య శక్తిలో ఎటువంటి మార్పు లేదు. ఓకే, మీరు దాన్ని తీసుకెళ్లి వరాహమూర్తితో లింక్ పెట్టద్దు. ప్రతి జీవిలో కూడా చైతన్య స్వరూపమైనటువంటి శివుడు ఆత్మజ్యోతి స్వరూపంలో అలాగే ఉన్నాడు. అయితే మీరు ఎప్పుడైతే మీరు దేన్ని చూస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు శరీరాన్ని చూస్తున్నారా, ఆత్మని చూస్తున్నారా? ఆత్మ రూపంలో చూస్తే గోవు ఎంత పవిత్రమో శూకరం కూడా అంతే పవిత్రము. కానీ శరీరం దృష్టిలో చూస్తే గోవు మనకు పాలు ఇస్తుంది, మనం ఆ పాలు తాగుతాం. శూకరం పంది బురదలో దొర్లుతుంది, ఆ బురద దగ్గరికి మనం పో. కాబట్టి మీ దృష్టి ఎలా ఉంటుంది, ఎక్కడుంది? మీ దృష్టి శరీరం దృష్టిలో చూస్తున్నారా, ఆత్మ దృష్టిలో చూస్తున్నారా? మీరు ఇప్పుడు మళ్ళీ పందిని వరాహావతారంలా చూసి పూజించాలా? అలా కాదు. మీరు మామూలు దృష్టిలో మీరు ఒక మనిషిని చూసినప్పుడు మీరు శరీరాన్ని చూస్తున్నారా, అతనిలో వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని చూస్తున్నారా? అంతే. మీరు మళ్ళీ దాన్ని ఒక అవతారానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు, పూజించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రశ్న వేస్తారంటే కొంతమంది, మరి భగవంతుడి అందరిలో ఉన్నప్పుడు ఆయన వరాహంగా ఎత్తాడు లేదా మత్స్యావతారం ఎత్తినప్పుడు మిగతావన్నీ కూడా దైవ స్వరూపాలే కదా, వాటిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, వాటిని ఎందుకు అనుమతించకూడదు? ఓకే, ఎగ్జాంపుల్ గా ఏదో ఒకటి తీసుకున్నంత మాత్రాన ఇంక కంటిన్యూస్ గా అన్నిటిని చెప్తూ పోలేం కదా. ఇప్పుడు నేను ఇందాకే మీకు ఒకటి చెప్పాను. ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్ చెప్పేటప్పుడు కన్ను అని చెప్పారు అంటే మిగిలినవి కూడా అజ్యూమ్ చేసుకోవాలి. కన్ను చూడడానికి చైతన్య శక్తి ద్వారా చూస్తున్నాము అని చెప్తే, చెవి ద్వారా వినడం కూడా చైతన్య శక్తి ద్వారానే వింటున్నాము అని చెప్పినట్టుగానే భావించుకోవాలి. అలా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్ అన్నిటికీ వర్తిస్తుంది అనే విషయం ఉన్న విషయమే కదా. మీరు ఇప్పుడు ఏ బుక్ లో రాసినా వాడు చెప్తారు, మంచివాడురా వాడు ఈ పని చేశాడు అని చెప్తారు. అంటే వాడు వేరే మంచి పనులు చేసిన ఇంకా అన్ని పనులు ఏకరువు పెడుతూ కూర్చోలేదు కదా. అసలు దశావతారాలు కూడా మన సైన్స్ రెవల్యూషన్ వస్తుంది. ఫస్ట్ జలచరం, ఉభయచరం. అలా మీరు పురాణాల దృష్టికి పోతూ మీరు చదువుతున్నది భగవద్గీత, శాస్త్ర దృష్టితో ఆలోచించండి. పురాణాలు, కథలు, కాకరకాయలు వీటిని పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు బృహదారణ్య ఉపనిషత్తు గురించి చెప్పారు కదా, దాని గురించి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు కొంచెం చెప్తే వినాలనిపిస్తుంది. ఆ ఉపనిషత్తు గురించి భగవద్గీత చదవండి. భగవద్గీత సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. అన్ని ఉపనిషత్తుల్ని పిండిన పాలు గోపాలనందనుడు ఆ ఉపనిషత్తులనే గోవు నుండి పిండి ఒక
దూడ అయినటువంటి అర్జునుడికి తాగించాడు. మీరు ఆ భగవద్గీతను అర్థం చేసుకుంటే అన్ని ఉపనిషత్తులు అర్థమైనట్టే. భగవద్గీతను సరిగ్గా అధ్యయనం చేయండి. మీరు కథల జోలికి పోవద్దు, సింబాలిజం జోలికి పోవద్దు. భగవద్గీతని ఉన్నదిన్నట్టుగా శంకర భాష్యంలో అర్థం చేసుకోండి. మీరు పురాణాల జోలికి వెళ్ళారంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, భూలోకంలో ఉన్నట్టే కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా మీరు, నేను మిమ్మల్ని ఒక రకంగా గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లాగే అజ్ఞానులం కదా, ఇంకా అజ్ఞానం ఉంది అని కాదు, ఇది ఇట్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడైతే పురాణాల్లో అలా చెప్పారు, ఫలానా మనిషికి ఇన్ని తలలు ఉన్నాయి, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇన్ని వాహనాలు ఉన్నాయి, ఇట్లా పోతే మీరు ఎప్పటికీ అర్థం చేసుకోవాలి, సత్యానికి దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, పురాణాలు ఒక సత్యాన్ని సింబాలిక్ గా చెప్పడానికి ట్రై చేసాయి, పొయిటిక్ గా చెప్పడానికి ట్రై చేసాయి. ఇప్పుడు పొయిట్రీ ఎలా ఉంటుంది, వాడు సింహంలా గర్జించాడు అనగానే ఇంక మీరు సింహాన్ని ఊహించేసుకుంటే ఎట్లా? అదే ఇప్పుడు పార్వతీదేవి సింహం మీద ఎక్కింది కాబట్టి సింహాలన్నిటినీ మనం పూజించు కూర్చుంటామా? మీరు ఇప్పుడు ఒక పార్వతీదేవి అనే ఒక మనిషి ఒక సింహం మీద ఎక్కి ఉన్నది, ఆమెను పూజిస్తానని మీరు అనుకుంటున్నారా? మీరు పొయిటిక్ గా చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అంతేగాని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆవిడ సింహం ఎక్కి కూర్చుంటుంది, ఆవిడ నేను పూజిస్తాను, ఇలా తీసుకోవద్దు కండి ప్లీజ్. అసలు అటువంటి దృష్టికోణమే పెట్టుకోకండి. ఎప్పుడైతే మీరు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ బేస్డ్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడు మీరు పురాణ వాంగ్మయాన్ని తీసి పక్కన పెట్టండి. మీరు అటువంటి దేవుణ్ణి ఇందులో ఫిట్ చేయలేరు. ఇక్కడ మీరు భగవద్గీతలో చెప్పేటటువంటి భగవంతుడు వేరు. నిత్య సర్వగత స్థాణు, సర్వగత అని చెప్తున్నారు, అంతటా వ్యాపించిన వాడు అని చెప్తున్నాడు. మీరు అక్కడ పులి మీద కూర్చుంది, సింహం మీద కూర్చుంది అని ఎలా పూజిస్తారు? సర్వగత అని చెప్తున్నారు, ఆత్మ సర్వగతం అని చెప్తున్నారు. మీరు పారాడైమ్ షిఫ్ట్ చేసుకొని వినాలి. మీరు పురాణంలో చెప్పిన స్టోరీస్ లో అటువంటి పుణ్యపురుషుల అవతారాలు కానీ, వాటి రూపనామాలు కానీ దాని బేస్డ్ గా మీరు అర్థం చేసుకోలేరు. సన్నామ రూప వివర్జితం, ఆత్మ అనే దానికి నామము లేదు, రూపము లేదు. మీరు ఆ లెవెల్కి వెళ్ళి అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే భగవంతుడు ఒక నామము ఒక రూపము ఇస్తారో మీరు ఖండితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే రూపం ఉంటుందో ఆ రూపానికి ఒక పుట్టుక ఉంటుంది, ఒక మరణం ఉంటుంది. భగవంతుడికి మరణం ఎలా ఉంటుంది? నామరూప వివర్జితం అని శాస్త్రం చెప్తుంది కదా, ఉపనిషత్తు చెప్తుంది. మీరు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఫిలసాఫీగా వెళ్ళండి. అంతేగాని ఒక నామాన్ని ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక ఆయుధం ఇచ్చి దేవుడికి పెళ్ళేంటండి? ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి పెళ్ళేంటి, పిల్లలేంటి, వెళ్ళడం ఏంటి, దేవుడికి కళ్యాణం చేయించడం ఏంటి? అది ఆ దృష్టిలో మీరు భగవద్గీతను అర్థం చేసుకోలేరు. ఆ దృష్టిలో మీరు రావద్దు, భగవద్గీత అర్థం కాదు మీకు. మీరు ఎప్పుడైతే పురాణాన్ని అంతా తీసి పక్కన పెడతారో, ఎప్పుడైతే మీరు శాస్త్ర దృష్టితో మీరు వినడం ప్రారంభిస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. భగవంతుడు అంటే ఒక రూపము నామానికి పరిమితం చెయ్యొద్దు. ఒక రూపము లేదు, ఒక నామము లేదు. మీరు దాన్ని నిర్దేశించలేరు, ఆత్మతత్వాన్ని నిర్దేశించలేరు, అనిర్వచనీయం.
వచనీయం కాదు ఆత్మ. ఉమ్. అటువంటి భగవంతుడికి, అటువంటి బ్రహ్మ పదార్థానికి పెళ్ళిళ్ళు ఏంటండి, పిల్లలు ఏంటండి? ఉమ్. కాబట్టి మీరు భగవద్గీతకు వచ్చినప్పుడు మీరు పురాణాల్లో విన్నదంతా తీసి పక్కన పెట్టి రండి, ఉమ్. సరేనా? మీకు తెలిసిన భావజాలాన్ని అంతా తీసి పక్కన పెట్టి రండి. ఉమ్. సచ్చిదానంద స్వరూపమే భగవంతుడు, అంతే. ఆ? సచ్చిదానంద స్వరూపం భగవంతుడు. భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానందం అంటే మీరే, మీరే సచ్చిదానందం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. సత్ చిత్ ఆనందములో చిత్ అన్నగా అర్థమేమి? సత్ అంటే సత్యము, చిత్ అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. జ్ఞానమా? కాదు, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, మీరు మీకు తెలుస్తుందా మాట్లాడుతున్నట్టు? తెలుస్తుంది. చైతన్యమా? చైతన్యం తెలుస్తుంది కదా. ఉమ్. ఆ తెలుసుకునే శక్తినే చిత్ అంటారు. ఆహా. ఆ. ఆ తెలుసుకునే శక్తి ఏదైతే మీలో ఉన్నదో అదే భగవంతుడు. ఉమ్. అదే చిత్ అనే దానికి సరైన అర్థం తెలియలేదు నాకు, అందుకని అడిగాను. ఆ తెలుసుకునే శక్తి ఏదైతే ఉన్నదో అది భగవంతుడు. గాని ఒక సింహం మీద కూర్చున్న ఆవిడ భగవంతుడు అలా తీసుకోకండి. ఉమ్. మీరు భగవంతుడి యొక్క నిర్వచనము భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ఎలా ఇచ్చినారు? సచ్చిదానందము స్వరూపము, అది మీ స్వరూపము. మీలో చిత్శక్తి ఉన్నది, మీలో సత్ ఉన్నది, మీలో చిత్ ఉన్నది, ఆనందం ఉన్నది, అనంతం ఉన్నది. ఆ సచ్చిదానందమే భగవంతుడు. కానీ మీరు పురాణాల్లో చెప్పిన దాన్ని ఇందులో ఫిట్ చేయలేరు. మీరు ఎంత ట్రై చేసినా ఫిట్ చేయలేరు. మీరు ఎంత ట్రై చేసినా ఫిట్ చేయలేరు. ఇప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కిరీటాలు పెట్టుకొని 10 తలాలు పెట్టుకొని ఒక త్రిశూలం పట్టుకొని ఒక ఎద్దు మీద కూర్చోనో దీని మీద కూర్చోను, అలాంటి దేవుడు మీలో ఎలా ఉంటాడు? ఎక్కడ పడతాడు? ఎలా పడతాడు? దివ్య స్వరూపంగా ఉంటాడని చెప్తే అది వేరే విషయం. కానీ మీరు తెలుసుకోండి. మీరు నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు అన్యదా భావించకండి. కానీ మీరు ఎప్పుడైతే భగవద్గీతకు వస్తారో అప్పుడు మీరు సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ స్థూలంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. పురాణాల్లో చెప్పిందంతా పక్కన పెట్టి భగవద్గీతకి ఫ్రెష్ మైండ్తో రండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకేం లేదు. లేదండి, సత్య చెప్పాను. రికార్డ్ అయిందా ఇది? రికార్డ్ అయింది. సరే సరే, ఉంటాను.